అక్రమ అరెస్టులకు భయపడేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజల కోసం పోరాడే కార్యకర్తలను అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. అమలు కాని 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తిమ్మాపూర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను సోమవారం ఉదయం ఎల్ఎండీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని ఇనుకొండ నాగేశ్వరరెడ్డి తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, మాజీ ఎంపీటీసీ ఎడ్ల జోగిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చింతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతిరెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్, జంగ సునీల్ రెడ్డి, వేల్పుల ఓదయ్య, రేగూరి, సుగుణాకర్ దూల్గుంటి, శేఖర్ రెడ్డి, కిన్నెర, ముత్యలింగం యాదగిరి తదితరులను ఎల్ఎండీ ఇన్ఛార్జి ఎస్ఐ అన్వర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ తిలక్ ముందస్తుగా అదుపులోకి తీసుకుని వివరాలు నమోదు చేశారు. పోయే విధంగా అక్రమంగా అరెస్టు చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించేంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడరు. రానున్న రోజులలో కూడా మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని గద్ద దింపేంత వరకు, మీరు ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు నెరవేర్చేంత వరకు, మీరు ఈ 420 ఏవైతే ఇచ్చినటువంటి మోసమైనటువంటి హామీలు ఏవైతున్నాయో, 6 గ్యారంటీ స్కీములు, ఈ పథకాలు అయితే ఏవైతున్నాయో మీరందరూ కూడా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా ఎమ్మెల్యేలను, మినిస్టర్లను ఎక్కడికక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని కనుక ఈ అక్రమంగా ముందస్తు అరెస్టు చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో మేము యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ నిర్బంధించడం అప్రజాస్వామికం తెలియజేస్తా ఉన్నాం, సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతా ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ అరెస్టులను ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు యొక్క ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా మేమందరం ప్రజల పక్షాన ఉండి భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.